6 ఏళ్లు కూడా పూర్తి కాని సర్వీస్. కానీ కోట్లల ఆస్తులు, విలాసవంతమైన విల్లాలు, బంగారం గుట్టలు. ఇదేదో భారీ వ్యాపారవేత్త కథ కాదు. ఓ సాధారణ ప్రభుత్వ అధికారి దగ్గరున్న సంపద. మధ్యలో దాదాపు 2 ఏళ్లు సస్పెన్షన్లో ఉన్నారు. అయినా ఆదాయం ఆగలేదు. పైగా రెండో జీవితం, రహస్య లావాదేవీలు, లాకర్లలో సంపద. ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవినీతి నిరోధక శాఖ దాడులతో వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఇప్పుడు రాజకీయాలు, అధికార వ్యవస్థను కుదిపేస్తోంది. జాబ్లో చేరి 6 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ కోట్ల రూపాయల ఆస్తులు పోగేశారు. ఓ నాయకుడి అండతో ఆస్తులు కూడా సంపాదించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 6 ఏళ్లలో కోట్లకు పడగలెత్తిన ఓ అవినీతి అధికారి వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మధ్యలో దాదాపు 20 నెలలు సస్పెన్షన్లో ఉన్నప్పటికీ ఆస్తులు ఏమాత్రం తగ్గలేదు సరికదా, ఇంకా పెరిగాయి కూడా. ఈ వ్యవహారం అవినీతి నిరోధక శాఖ దృష్టికి చేరడంతో అసలు కథ బయటపడింది. దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్గా పనిచేసిన కె శాంతిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, ఉండవల్లి పరిసరాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించగా ఆదాయానికి మించి భారీగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. సోదాల్లో ఆమె నివాసం, కుటుంబ సభ్యుల ఇల్లు, వ్యాపార కేంద్రాలు ఉన్నాయి. 2020లో దేవాదాయ శాఖలో చేరిన శాంతి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తరచూ వివాదాల్లో నిలిచారు. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఫిర్యాదుల మేరకు ఆమెను సస్పెండ్ చేశారు. అయితే ఇటీవల సస్పెన్షన్ ఎత్తివేయడంతో కొత్త పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి. తనిఖీల్లో బయటపడిన వివరాలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. తాడిపల్లెలో విల్లా, విశాఖపట్నంలో ఫ్లాట్, అలాగే విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ఆస్తులను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్లు కూడా తేలింది. అదనంగా ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా విచారణలో బయటకొచ్చాయి. సోదాల్లో బంగారం, వెండి, నగదు, విలువైన గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బ్యాంకు లాకర్ ఉన్నట్లు గుర్తించి కోర్టు అనుమతితో దానిని కూడా తెరవనున్నారు. లాకర్లో మరింత విలువైన ఆస్తులు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో శాంతిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆమెను విజయవాడ జైలుకు తరలించారు. ఈ ఘటన ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి స్థాయిపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. తనిఖీల్లో గుర్తించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. నిందితురాలి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు 76 గ్రాములు, ఇంట్లో గుర్తించిన బంగారు ఆభరణాలు 700 గ్రాములు, వెండి వస్తువులు 2 కిలోలకు పైగానే, ఇక నగదు 1,13,000, గృహోపకరణాల విలువ 6,52,000 ఉన్నట్లు గుర్తించారు. ఇక విశాఖపట్నం శివారు ఎండాడలో ఓ ఫ్లాట్, తాడిపల్లెలోని కుంచనపల్లిలో విల్లా, బ్యాంకు ఖాతాలో 2,84,000 ఉన్నట్లు గుర్తించారు. ఇక వాహనాలు చూసుకుంటే ఫోక్సో వ్యాగన్ పోలో కారు, వెస్పా మోటార్ సైకిల్, ఒక యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.